చెప్పండి అన్న. అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి పంపించడంలో ఎలాంటి కుట్ర ఉంది? హరీష్ రావు గత కొంతకాలం నుంచి అదే పనిలో ఉండు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాల సమసిపోవడానికి ఒక 20 రోజుల క్రితం ఆ విభేదాలు సమసిపోయినాయి. నరేంద్ర మోడీ గారిని సమతామూర్తి 3వ వార్షికోత్సవం ముగింపు సభకు పిలవడం కోసం ఎప్పుడో డిసెంబర్లో సభ ఉంటే జూలై 30న పోయి కలిసిరు. వీళ్ళు పోయి కలిసిర్రు. బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో విలీనమవుతుంది. ఓకే, అంటే ఈ కాళేశ్వరం కమిషన్ అన్నిటి నుంచి రక్షణకు ఒకే ఉపాయం వాళ్ళ ముంగటున్నది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. మరి కవిత ప్రత్యేకంగా ఆమె జాగృతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. కవితది పెద్దగా ఏం ఉండదు, ఉత్తదే కానీ ఆమె పాపం కానీ జరుగుతున్న పరిణామం అయితే ఇది. చిన్నజీఆర్ స్వామి ఎస్ హరీష్ రావుకు చిన్నజీఆర్ స్వామి హరీష్ రావు దగ్గరికి రాయబారం నడిచింది. కేసీఆర్కు చిన్నజీఆర్ స్వామికి రామేశ్వరరావుకు మళ్ళీ సయోధ్య కుదిరింది. అందులో భాగంగా వీళ్ళు చర్చలకు ఢిల్లీకి పోయారు. జూలై 30 తారీఖు నాడు నరేంద్ర మోడీ గారిని కలిసి ఫైనల్ గా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అయితే ప్రత్యామ్నాయంగా కవితను తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకే ఒక కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా మీ ఉద్దేశం? కవితతోటి ఏమవుతుందో ఏం కదా ఉత్తదే. మరి ఆమెకు బీసీకి ఏం సంబంధం? బీసీకి సంబంధం లేదు. అది దాని పరిణామాలు ఇంకా వేరే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయరు, తెలుస్తాయి కదా.